హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు 6th క్లాస్ మ్యాథ్స్. ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సైజ్ 1.5లో థర్డ్ ప్రాబ్లం ఇంకా ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ థర్డ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే, రైట్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5-digit నంబర్ formed by the digits 5, 3, 4, 0 and 7 and find the difference అంటున్నాడు. ఏమన్నా స్టూడెంట్స్ ఇక్కడ కొన్ని డిజిట్స్ ఇచ్చాడు, ఆ డిజిట్స్ తోటి మనల్ని గ్రేటెస్ట్ 5-digit నంబర్, స్మాలెస్ట్ 5-digit నంబర్ మనం ఫామ్ చేయమంటున్నాడు. ఫామ్ చేసాక దానికి డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. అర్థమైందిగా స్టూడెంట్స్? సో ఫస్ట్ మనం డిజిట్స్ అనేది ఫామ్ చేద్దాం. సో ఫస్ట్ గ్రేటెస్ట్ 5-digit నంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. గ్రేటెస్ట్ 5-digit నంబర్. ఇప్పుడు గ్రేటెస్ట్ 5-digit నంబర్ ఈ డిజిట్స్తో చేయమండి. ఈ డిజిట్స్లో మనకి ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 5, 3, 4, 0 ఆర్ 7? 7 కదా స్టూడెంట్స్. సో 7 ఫస్ట్ రాసుకోండి. నెక్స్ట్ 7 తర్వాత గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 5. నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ లాస్ట్ 0. సో ఇలా మనం గ్రేటెస్ట్ నెంబర్ అనేది గివెన్ నెంబర్స్ డిజిట్స్లో నుంచి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డిసెండింగ్ ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం బిగ్ టు స్మాల్. ఫస్ట్ నెంబర్ బిగ్ 7, 5, 4, 3, 0. సో ఇక్కడ ఏం నెంబర్ ఫామ్ అయింది? 75,430. నెక్స్ట్ ఇప్పుడు స్మాలెస్ట్ 5-digit నెంబర్ కనుక్కుందాం. స్మాలెస్ట్ 5-digit నెంబర్. సో దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది? 0. కానీ ఫస్ట్ 0 రాస్తే మనకి నెంబర్కి వాల్యూ ఉండదు కదా. సో నెక్స్ట్ స్మాల్ రాసాక దాని తర్వాత 0 రాసుకుందాం. 0 తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏది? 3 కదా. సో 3 రాసాక ఇప్పుడు 0 రాయండి. ఫస్ట్ 0 రాస్తే వాల్యూ ఉండదు కదా నెంబర్కి. సో 3 రాసాక 0 రాయండి. 3 తర్వాత నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7. సో గ్రేటెస్ట్ 5-digit నెంబర్ ఏమైంది? 75,430. స్మాలెస్ట్ 5-digit నెంబర్ 30,457 అయింది. ఇప్పుడు వీటన్నిటికీ మనకి ఏం కనుక్కోమంటున్నాడు? డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి స్టూడెంట్స్? సబ్ట్రాక్షన్ కదా. సో డిఫరెన్స్ అంటే ఏంటి? లార్జెస్ట్ నెంబర్ నుంచి అదే గ్రేటెస్ట్ నెంబర్ నుంచి మనం స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇక్కడ రాసుకుందాం. 75,430 మైనస్ 30,457. సో సబ్ట్రాక్ట్ చేయండి స్టూడెంట్. 0లోంచి 7 మనం క్యాన్సిల్ అవ్వదు కాబట్టి బారో చేద్దాం. బారో చేస్తే ఇది 10 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో 10 - 7 3, 2 - 5 మనం క్యాన్సిల్ చేయలేము. సో అగైన్ బారో ఇది 3 అవుతుంది, ఇది 12 అవుతుంది. 12 - 5 7. 3లోంచి 4 మళ్ళీ క్యాన్సిల్ చేయలేము. సో అగైన్ బారో ఇది 4 అవుతుంది. 13లోంచి 4 తీస్తే ఎంత స్టూడెంట్స్? 9. 4లోంచి 0 తీస్తే 4. 7లోంచి 3 తీస్తే 4. సో మనకి ఏమొచ్చింది నంబరు? 44,973. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది స్టూడెంట్స్? 44,973. అంతేనా? మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ గ్రేటెస్ట్ 5-digit నెంబర్, స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తర్వాత ఫైండ్ దర్ డిఫరెన్స్ అన్నాడు. సో డిఫరెన్స్ ఏంటి? గ్రేటెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయడాన్ని డిఫరెన్స్ అంటారు. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ డిఫరెన్స్ ఎంత వచ్చింది స్టూడెంట్స్? 44,973. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది థర్డ్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ స్టూడెంట్స్ ఫోర్త్ ప్రాబ్లంలో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఏ బైసైకిల్ ఇండస్ట్రీ మేక్స్ 3,125 bicycles each day. ఈచ్ డే బైసైకిల్ ఇండస్ట్రీ అంట 3,125 bicycles మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంట.
ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైసైకిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. సో మనని జూలై మంత్ మొత్తం ఎన్ని బైసైకిల్స్ అది మ్యానుఫ్యాక్చర్ చేసిందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు స్టూడెంట్స్. సో మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, నంబర్ ఆఫ్ బైసైకిల్స్ మేడ్ ఆన్ ఈచ్ డే కదా. సో అదే రాద్దాం. నంబర్ ఆఫ్ bicycles made on each day. ఈచ్ డే ఎన్ని చేస్తున్నారు స్టూడెంట్స్? 3125. నెక్స్ట్ ఇప్పుడు మనల్ని జూలై మంత్లో ఎన్ని చేశారో కనుక్కోమన్నాడు కదా. అసలు జూలైలో ఎన్ని డేస్ ఉంటాయి మనము అది రాసుకోవాలన్నమాట. నంబర్ ఆఫ్ డేస్ ఇన్ జూలై. జూలైలో ఎన్ని డేస్ ఉంటాయి స్టూడెంట్స్? మనకి 31 డేస్. సో ఇప్పుడు ఈ 31 డేస్ మొత్తం జూలై మంత్లో 31 డేస్ ఉన్నాయి కదా. సో 31 డేస్కి ఎన్ని బైసైకిల్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేశారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 31 డేస్కి ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారంటే మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ అనమాట. ఈచ్ డే ఎన్ని చేశారు కాబట్టి 31 డేస్కి ఎన్ని చేశారంటే దిస్ వన్ ఇంటూ దిస్ వన్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 3125 ఇంటూ 31. సో మల్టిప్లికేషన్ చేయండి. 1 5 * 5, 1 2 * 2, 1 1 * 1, 1 3 * 3. నెక్స్ట్ ఇక్కడ మీరు లీవ్ చేసి 3 5 * 15, 5 ఇక్కడ రాసుకొని 1 క్యారీ చేసుకోండి. 3 2 * 6 + 1 7. నెక్స్ట్ 3 1 * 3. నెక్స్ట్ 3 3 * 9. ఇప్పుడు రెండింటిని ఏం చేయాలి స్టూడెంట్స్? యాడ్ చేసుకోవాలి. 5 + 0 5, 2 + 5 7, 1 + 7 8, 3 + 3 6, ఇక్కడ 9. సో ఎంత వచ్చింది స్టూడెంట్స్? 96,875. సో ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ బైసైకిల్స్ manufactured for the month of July. And the students 96,875 బైసైకిల్స్. అంతే అర్థమైంది కదా స్టూడెంట్స్. ఫోర్త్ ప్రాబ్లం మనకి డేకి ఇన్ని చేశారు, జూలై మంత్ మొత్తానికి ఎంత మ్యానుఫ్యాక్చర్ చేశారు కనుక్కోమన్నారు. సో మనం ఎలా కనుక్కోవాలి? మల్టిప్లికేషన్ చేసి కనుక్కోవాలి. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఈరోజు మనం థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.